వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ 6 ఎకరాల భూమి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ భూమిని కౌలుకు తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ భూమిలో బంగారం పండుతోందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ తండాకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. జూన్ 24న కలుపు తీస్తూ ఉండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. భూ యజమాని కూలీలను పిలిచి విచారించగా దొరికిన బంగారు వస్తువులు చూపించారు. దీనిపై యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, నిజంగా భూమిలో బంగారు ఆభరణాలు దొరికాయా? నిజానిజాలేంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, వరంగల్ జిల్లా చంద్రావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. ప్రతాప్ రెడ్డి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమిని అదే తండాకు సంబంధించినటువంటి బాలు అనే వ్యక్తి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో భూమి చదును చేసి దున్నేటువంటి క్రమంలో కావచ్చు, కూలీలను తీసుకొచ్చి కల్పించేటువంటి క్రమంలో కొన్ని బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి కూడా ఈ బంగారు ఆభరణాలే గ్రామంలో హాట్ టాపిక్గా మారి ఎంతవరకు దొరికాయి, ఎవరెవరికి దొరికాయి, ఎప్పుడు దొరికాయి అంటే కూడా గ్రామంలో ఒక తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల కాలంలో కూలీలకు సంబంధించి కౌలు రైతు మధ్య ఈ బంగారం సంబంధించినటువంటి వాటకాల పంపకాల పంచాయతీ జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామంలో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా ఆ భూమిలో బంగారు సంబంధించినటువంటి ఆభరణాలు కావచ్చు, ఒక 1 గ్రాముకు పైగా గోల్డ్ దొరికినట్టుగా ప్రచారం కొనసాగుతుంది. కానీ కొంతమంది గ్రామస్తులేమో అది బంగారం కాదా అవునటువంటి ఇంకా విషయాన్ని పోలీసులు కావచ్చు, అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు కౌలు రైతు కావచ్చు, కూలీలకు మధ్య జరుగుతున్నటువంటి వాటకాల పంచాయతీ కావచ్చు. ఈ నేపథ్యంలో ల్యాండ్ ఓనర్ ఎవరైతే ప్రతాప్ రెడ్డి ఉన్నారో ప్రతాప్ రెడ్డి కూడా బాలు దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎంత మేరకు బంగారం దొరికింది, ఎప్పుడు దొరికిందని కూడా పూర్తిగా వివరాలు తీసుకొని ఆయన కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ వ్యవహారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతాప్ రెడ్డికి అమ్మినటువంటి జయపాల్ రెడ్డి కూడా ఆ బంగారంలో తనకు వాటా కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు వాటకాల పంపం చంద్రావుపేట పోలీస్ స్టేషన్కు చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఆ భూమిపైనే హాట్ టాపిక్గా మారింది. ఆ భూమి ఇప్పుడు బంగారంగా మారిపోయింది. బంగారంగా దొరుకుతుందంటూ కూడా జిల్లాలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. జయపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జయపాల్ రెడ్డి కూడా ఆ భూమి నాదే, 6 ఎకరాల భూమిని గతంలో అమ్మాను, నాకు కూడా అందులో వాటా వస్తుంది, తప్పకుండా నాకు కూడా బంగారాన్ని ఇవ్వాలి, న్యాయం చేయాలంటూ కూడా ఆయనే పోలీస్ స్టేషన్లో ఆశ్రయించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు దొరికినటువంటి బంగారు ఆభరణాలను అదుపులోకి తీసుకొని మొత్తం పూర్తిగా ఇది బంగారమా కాదా, లేదంటే రోల్డ్ గోల్డా, ఇతర ఏమైనా వస్తువులు, అక్కడ ఏమైనా చుట్టుపక్కల ప్రాంతాలలో ఆలయాలు ఉన్నాయా, పురాతన సంబంధించినటువంటి ఆలయాలు ఏమైనా ఉంటే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది గ్రామస్తులు మాత్రం అది బంగారం కాదు, ఏదో వస్తువు లాంటిది కావచ్చు, లేదంటే ఎవరైనా పోయినటువంటి మహిళది మాత్రమే దొరికింటుంది, కానీ ఆ భూమిలో బంగారం లేదంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ మరికొంతమంది వాదన మాత్రం ఆ భూమిలో బంగారం దొరుకుతా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ భూమిని కౌలుకు తీసుకునేందుకు రైతులంతా కూడా పోటీ పడతా ఉన్నారు. ఆ యజమానితో మాట్లాడి తామంటే తామే ఆ పంట పండిస్తాం, కౌలు చేస్తామంటూ కూడా పోటీ పడుతున్నట్టుగా చంద్రావుపేట మండలంలో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు కావచ్చు, ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారుల విషయం దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారంతా కూడా అక్కడ పురాతన ఆలయాలు కావచ్చు, చుట్టుపక్కల ఆలయాలు ఏమీ లేవు, గతంలో ఏమైనా శివాలయాలు కావచ్చు, పురాణాలకు సంబంధించినటువంటి ఆలయాలు నిర్మించినప్పుడు అక్కడ నుండి దేవతలకు గోల్డ్ పెట్టినటువంటి వస్తువులు ఏమైనా మిగిలిపోయి ఉంటాయంటూ కూడా గ్రామంలో అయితే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు వాటాల పంపకం పోలీస్ స్టేషన్లకు చేరినటువంటి నేపథ్యంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇంకా అది గోల్డా, రోల్డ్ గోల్డా, ఎంత దొరికింది, ఆ వాటా ఎవరికి వస్తుంది, దొరికితే ఒకవేళ నిజంగానే బంగారం అయితే అధికారులు ఎవరికి ఇస్తారు, అధికారులు ఏం తెలుస్తారని చర్చ అయితే ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ కొనసాగుతున్న పరిస్థితి. ప్రజెంట్ అయితే ఇప్పుడు బంగారం ఇష్యూ కావచ్చు, ఆ వాటకాల పంపకం ఇష్యూ కావచ్చు, ల్యాండ్ సంబంధించినటువంటి గోల్డ్ వ్యవహారం అంతా పోలీస్ స్టేషన్లో చేరినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. చూడాలి మరి పోలీసులు ఏం తెలుస్తారు, ఇదంతా కేవలం వదంతులనే తెలుస్తారా, లేదంటే నిజంగానే గోల్డ్ దొరికితే ఎవరికి ఇస్తారనే చర్చ అయితే ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. సింధు.